కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలను మీకు అనుకూలంగా మీరు మలుచుకోగలుగుతారు. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల కొన్ని కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పు రావడానికి అవకాశం ఉంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన సంబంధమైనటువంటి లాభాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. ఇక ద్వితీయ భావంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తోంది. అలాగే ద్వితీయ భావంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు పెట్టేటువంటి సూచన కూడా మీకు ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో ఈ కుంభరాశి వారు సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.